హలో ఫ్రెండ్స్, ఆత్మవిశ్వాసం యొక్క శక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామా. ఒకప్పుడు అసురుడు అయిన మహిషాసురుడు తన అహంకారంతో దేవతలను, మనుషులను ఇబ్బంది పెట్టేవాడు. ఎవరూ అతడిని జయించలేక భయపడుతూ ఉన్నారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మహాశక్తి అయిన దుర్గాదేవిని సృష్టించారు. మాతా దుర్గమ్మ సింహంపై స్వారీ చేస్తూ మహిషాసురుని యుద్ధానికి సవాలు చేసింది. మహిషాసురుడు తన బలం మీద గర్వంతో "నువ్వు ఒక స్త్రీ, నన్ను ఓడించగలవా" అని ఎగతాళి చేశాడు. అప్పుడు మాతా దుర్గమ్మ చిరునవ్వుతో చెప్పింది, "అహంకారాన్ని జయించేది శక్తి కాదు, ఆత్మవిశ్వాసం. నిజమైన శక్తి లోపల నుంచే వస్తుంది." దీర్ఘకాల యుద్ధం అనంతరం మాతా దుర్గమ్మ మహిషాసురుని వధించింది. అందరూ సంతోషించి మహిషాసురమర్దిని స్తోత్రాలు చేశారు. సో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎటువంటి అడ్డంకినైనా జయించవచ్చు. స్త్రీ శక్తి కేవలం బలం కాదు, అది సహనం, ధైర్యం, దృఢ సంకల్పం.